ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ జాస్తి చలమేశ్వర్ గారికి వెంకటేశ్వరుని ఆశీస్సులు అందిస్తున్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ మూతి రామ్మోహన్ రావు గారికి, ప్రముఖ సాహితీవేత్త పరిశోధకులు రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వారికి కూడా స్వామివారి ఆశీస్సులు. పరిణయోత్సవ వైభవంతో భక్తులను తరింపచేసిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు భక్తులను మరింతగా అనుగ్రహించేందుకు మీ చెంతకే వేంచేస్తున్నాడు. మరి కాసేపట్లోనే స్వామివారి పల్లకీ సేవ ఉంటుంది. విరాజతీర్థ విరోధి శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరుపుకున్న ఈ శుభవేళ భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన మైసూర్ దత్తపీఠం పీఠాధిపతి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. సాక్షాత్తు దత్త స్వరూపులు మైసూర్ దత్త పీఠాధిపతులు అవధూత ధర్మానికి ధర్మాచరణకు నిలువెత్తు రూపం వస్తే అది గణపతి సచ్చిదానంద స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తి పూర్వక స్వాగతం పలుకుతోంది. లక్ష్మణాగ్రజ లక్ష్మీ వల్లభ అనంత రూప ఆశ్రిత వత్సల గరుడ వాహన గజరాజ రక్షక గర్వ విభంగ గుణగమ్యాయ వానర సేవిత వారధి బంధన వసుదేవ సుత వాసుదేవ కోటి దీపోత్సవం చాలా బాగా జరుపుకుంటున్నాము. అంతా చాలా 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 ఆనందపడుతున్నాము. ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళినట్టుగా ఉంటుంది మాకందరికీ. కైలాసాన్ని ఆయన మాకు చూపించినట్టుగా అనిపిస్తుంది. సాక్షాత్తు ఆ కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకున్నట్టుగా చాలా ఆనందంగా ఈ ఉత్సవాన్ని మేము జరుపుకుంటున్నాము. ఇలాగ ప్రతి సంవత్సరం మీరంతా చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. కార్తీక మాసం నెల్లాళ్ళు మేము చేస్తాము. అయితే ఈ వైకుంఠవాసుడు మా ముందుకే వచ్చి ప్రత్యక్షమే మాకు వరాలు ఇచ్చే దేవుడిగా కనిపిస్తున్నాడు. జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. ఎంత కష్టపడినా ఇక్కడ వచ్చి కూర్చున్నాక మనశ్శాంతి అయిపోయి మేము వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఉన్నామా, స్వామి మా ముందు కూర్చుని మాకు వరాలు ఇస్తున్నట్టుంది. కానీ విని ఎరగనంత మహాసముద్రం జనం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మాకు ఈ అదృష్టం కల్పించినందుకు మేము సదా వాళ్ళకి ఎన్ని జన్మలెత్తినా కృతజ్ఞతలు తీర్చలేమేమో అన్నంతగా ఉన్నాము. ప్రత్యక్ష రూప పరమ దయాకర పాహి మురారి ప్రసన్నమూర్తి వజ్ర కవచధర వసుదేవ సుత విశ్వ పరిపాల విరోధి మర్దన
భక్త తారక బ్రహ్మాండ రూప భవభయహారి బ్రహ్మమురారి నిత్య కళ్యాణ సత్య స్వరూప దివ్య మందిర ధరణి నాయక హరి సర్వోత్తమ హతి రామ ప్రియ హంసవాహన హరినారాయణ అభిషేక ప్రియ అద్వైతమూర్తి ఆశ్రిత వత్సల అభయదాయక భక్తులకు భగవంతునిగా, యోగులకు యోగ సిద్ధిగా, సాత్వికులకు పరమపద లక్ష్యంగా, సంఘ సేవాసక్తులకు జగద్దితమతిగా, సనాతనులకు సనాతనునిగా, కుటుంబోపహతులు సంఘోపహతులు దైవోపహతులకు కల్పవృక్షంలా, నాదోపాసకులకు ప్రణవ నాదంలా, రోగులకు ధన్వంతరిలా, సకల జీవులకు అనంత కరుణామూర్తిగా గోచరించి సమన్వయించి ఆచరించి చూపుతూ ఇందరినీ అందరినీ నడిపించగల సర్వ జగద్గురువు అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శాంతము ధాత్రీరమణ గోవింద గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల పల్లకీ సేవలో స్వామివారు మన చెంతకే వస్తున్నారు. భక్తులందరూ కూర్చొని చక్కగా దగ్గర నుంచి స్వామివారిని వీక్షించండి. నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోరా పశుపాలక హరి పాప విమోచన. దయచేసి వేదిక ముందున్న భక్తులు పల్లకీ సేవకి దారిపాలమ్మ. దయచేసి ఎవరు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయవద్దు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చుంటే చక్కగా అందరికీ స్వామివారి దర్శనం అవుతుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దురిత విమోచన కష్ట నివారక శిష్ట పరిపాలక
స్వామివారు 7 కొండలు దాటి కోటి దీపోత్సవ వేదికపైకి, వేదిక నుంచి మీ చెంతకి వేంచేస్తున్నారు. కాబట్టి ఎవరూ చింతించిన అవసరం లేదు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చుంటే చక్కటి దర్శనం అవుతుంది. వేదిక ముందు భాగంలో ఉన్నవాడు దయచేసి కూర్చోవాలి. భక్తులతో ప్రాంగణమంతా కూడా కిక్కిరిసి ఉంది. ఎవ్వరూ లేచి నిలబడద్దు. దయచేసి కూర్చోండి. అందరూ కూడా గోవింద నామస్మరణ చేయండి. అందరూ 2 చేతులు ఎత్తి గోవింద నామస్మరణ చేయండి. అందరూ దశరథనందన దశముఖ 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దత్తపీఠం పీఠాధిపతి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఈ పేరే ఒక వ్యవస్థ. స్వధర్మ వ్యాప్తికి సహాయపడే వందల కొద్దీ దేవాలయాలు, విశ్వ ప్రార్థనా మందిరాలు, దేశ విదేశాలలో వందలాది దత్త క్షేత్రాలు, లెక్కకు మించిన ధర్మ ప్రచార సంస్థలు, ఎన్నెన్నో ప్రపంచ పర్యటనలు, మరెన్నో నాద చికిత్సా కచేరీలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు, వేలాదిగా భక్తి గీతాలు, లక్షల్లో యోగ శిబిరాలు, కోట్లాది మంది భక్తులు, జాతి మత కుల వర్గ వర్ణ ప్రాంతీయ భేదాలకు అతీతంగా అనేక సమాజ సేవా కార్యక్రమాలు. ఇన్నింటికీ సంకేతం అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. తమ బోధనలన్నింటినీ ఆచరించి చూపిస్తూ సర్వ మానవాళిని ముందుండి నడిపిస్తున్న నిజమైన నాయకులు స్వామీజీ వారు. అందుకనే స్వామివారి భక్తులు ఒక్క మాట చెప్తారు: నిశ్చలానందం గణపతి సచ్చిదానందం, నిశ్చలానందం సద్గురు సచ్చిదానందం. అటువంటి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈనాడు కోటి దీపోత్సవ వేదికకు వేంచేయటం ఎంతో శుభదాయకం. స్వామి వారిని కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి వారికి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా సవినయపూర్వకంగా కోరుకుంటున్నాం. శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీర హనుమానికి ఈరోజు ఈ కోటి దీపోత్సవ సందర్భంలో కన్నుల పండుగగా మనకు కలియుగంలో జరిగేటువంటి ఈ దీప ఉత్సవం అన్ని యుగాల నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతూనే వస్తుంది. కృతత్రేత ద్వాపర యుగాల నుంచి శివజ్యోతి రూపంగా శివుడికి ఆ దీపజ్యోతిని ఒక్క పర్యం మనం వెలిగించినప్పుడు మనలో ఉండేటువంటి చీకటి అంతా కూడా నాశనం అయిపోతుంది, అజ్ఞానం దూరం అయిపోతుంది, చీకటి వెలుతురైపోతుంది మనకు. అటువంటి వెలుతురుని, అగ్నిని మనం ఈరోజు అన్ని చోట్ల మనం చూస్తున్నాం. కార్తీక మాసంలో వెలిగించినటువంటి ఒక జ్యోతి 7 జన్మల్లో ఉండేటువంటి పితృదేవతలు సాక్షాత్ శివుడికి చాలా ఆనందదాయకంగా వెలుగుని, దారిని, దీపాన్ని చూపించేటువంటిది. పరమాత్ముడు అంటే ఎవరు? వెలుగే నువ్వు, వెలుగే పరమాత్ముడు. ఏ ప్రకాశం ఉన్నదో ఆ ప్రకాశమే పరమాత్ముడు. ఒక చిన్న కథ మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక ఆలయంలో, కార్తీక మాసం ఆలయంలో కొన సోమవారంలో, కడపటి సోమవారంలో అభిషేకం జరుగుతూ ఉన్నది. అర్చక స్వాములంతా అభిషేకం చేస్తున్నారు. 2-3వ జామంలో వాళ్ళకందరికీ నిద్ర వచ్చేసింది, నిద్రపోయారటనే. ఒక దొంగ లోపలికి వచ్చాడు. ఇది మంచి సమయం, అర్చక స్వాములందరూ నిద్రపోతున్నారు, మంత్రం వినపడటం లేదు, అభిషేకం శబ్దం అనేది వేలు ఇక్కడ కనపడటం లేదు. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అప్పుడే దీపము కొండ ఎక్కుతూ ఉన్నది. అంటే ఎప్పుడో
దానికి నెయ్యి ఒత్తి వేశారు. మూడవ జామం సందర్భంలో మెల్లగా అది నందిపోతూ ఉన్నది లోపలికి. ఇంకేం చీకటి ఆవరిస్తుంది. తక్షణమే ఈ దొంగ వచ్చి తనకు దొంగతనానికి కావలసిన సామగ్రులు ఎక్కడున్నాయో తెలియటానికోసం మెల్లగా ఆ దీపాన్ని వెలిగిస్తాడు. దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఒక చెంబు కనపడింది. ఆ చెంబును తీసి దాంట్లో నీళ్లు ఉన్నాయి. ఎక్కడ పోస్తాడు నీళ్లు? ఆ శివుడు నెత్తి మీద పోసేశాడు. ఎప్పుడు నెత్తి మీద పోస్తూనే వెలుతురు వెలుగుతూనే అర్చక స్వాములందరికీ నిద్రపోయింది, లేచేశారు. దొంగ 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 అన్నారు. ఇక ఆ లింగం చుట్టూ చుట్టాడు ఈ దొంగ. ఎన్ని ప్రదక్షిణలు చేశాడో తెలియదు. ప్రదక్షిణలు చేస్తూ 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 అక్కడికక్కడికే ప్రాణాన్ని వదిలేశాడు. అప్పుడు యమదూతలు వచ్చారు వాడిని తీసుకుపోవటానికి. అదే సమయంలో శివదూతలు కూడా వచ్చారు. నువ్వు ముట్టడానికి వీల్లేదు, అది మా ప్రాణము, మేము తీసుకువెళుతున్నామని. అయ్యో వీడు దొంగ, చాలా వరకు మోసం చేశాడు, చాలా విపరీతమైనటువంటి శివుడి దగ్గర కూడా దొంగతనానికి వచ్చాడు, అటువంటి దొంగను మీరు శివలోకానికి అంటారే, సాధ్యం లేదు, యమలోకానికి వెళ్ళాలని అన్నప్పుడు శివదూతలు చెప్తారు, ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక మాసంలో ఏ రోజైనా చింతలేదు, ఇంట్లో ఒక్క దీపం మనం వెలిగిస్తే చాలు. అందుకని ఈరోజు దీపం వెలిగించాడు, అభిషేకం కూడా చేశాడు. అటువంటి కార్తీక మహిమ చాలా అత్యద్భుతమైనటువంటిదే. అందుకని ఎక్కడెక్కడ కార్తీక దీపోత్సవం జరుగుతున్నదో ఆ సందర్భంలో అంతా కూడా రామస్మరణ ఎక్కడవుతుందో హనుమంతుడు అక్కడ ఉంటాడని చెప్తారు. అట్లనే ఎక్కడ కార్తీక దీపం పెడుతున్నారో శివుడికి, హనుమంతుడు ఆ దీపంలోనే ప్రాణరూపంగా ఉన్నాడు. హనుమంతుడు అంటే ప్రాణము. అటువంటి ప్రాణాన్ని మనమంతా వెలిగిస్తున్నాం. ఈ కాసేపుకి మనమంతా వెలిగిస్తున్నాము. ఓం నమ శివాయ అంటే చాడు, రామ 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 అన్నప్పటికీ చాలు. అటువంటి 3 సమయంలో కూడా త్రికాలంలో మీరు ధ్యానం చేయండి. హనుమంతుడు మిమ్మల్ని శివార్చన చేసిన వాళ్ళందరికీ, రామార్చన చేసిన వాళ్ళందరికీ, విష్ణు భక్తులందరికీ కూడా హనుమంతుడు ఎప్పుడూ కాచుకుంటాడు, మనం రక్షిస్తూ ఉంటాడు అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ జై వీర హనుమానికి. అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించిన మైసూరు దత్తపీఠం పీఠాధిపతి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో మనమంతా ఎదురు చూసే అపూర్వ పరమ పుణ్యప్రద ఘట్టం కోటి దీపారాధన. ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన అవధూత దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రత్యక్ష సమక్షంలో తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ జాస్తి చలమేశ్వర్ గారిని, అలాగే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారిని, సాహితీవేత్త, పరిశోధకులు, రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని, మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం. కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. సర్వప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ
లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా కాంతులతో మెరుస్తున్న ఈ ఇల కైలాసంలో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. మనందరి కన్నుల ఎదుట ఓ అపూర్వ దృశ్యం ఆవిష్కృతం కానుంది. లింగోద్భవం. దయించి భక్తులందరూ కూర్చొని లింగోద్భవాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. సాక్షాత్తు కైలాసాన్ని తలపిస్తోంది కోటి దీపకాంతుల నడుమ. ఆ దీపజ్యోతుల రూపంలో దర్శనమిస్తున్న పరమేశ్వరుడికి విశేషమైన ఈ శుభవేళ సప్తహారతుల వీక్షణం మహాపుణ్యప్రదం. అత్యద్భుత రీతిలో జరిగే సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ
कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि। బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్వేభ్యో నమః నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాతో అస్య త్రిదయబద్ధ వృషభారవేతి మహోదేవో మర్త్యాగు ఆవివేశ నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరుధరస్య యద్వైశ్యః బద్ధాంగు సూత్రో అజాయత సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగం హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు
రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగును. కుంభహారతి పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాన్నేవ అధిసంవసంత ఉత్తమేన కైహమాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి నిర్నః పాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇరమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవః సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. చివరి ఇంకా గట్టిగా సమస్త మంగళాని భవంతు. అందరూ హారతి కళ్ళ కట్టుకోండమ్మా. 5 మార్లు నిదానంగా హారతి కళ్ళ కట్టుకోండి. భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయ. శిరస్సు వంచి నమస్కారం చేయండి పరమేశ్వరుడికి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర. ఈ ఇల కైలాస ప్రాంగణంలో పరమేశ్వరుడు మహాశివలింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆ మహాదేవునికి ప్రమద గణాలే తరలివచ్చి మహానీరాజనం అర్పిస్తున్నారా అనేంతలా ఓ అపూర్వ మహానీరాజనాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. వేదికకు కుడివైపున మహాలింగం దర్శనమిస్తోంది. మహానీరాజనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. జస్టిస్ జాస్తి చలమేశ్వర గారు దేశం గర్వించదగ్గ వ్యక్తి. మన తెలుగువారు సాధారణ న్యాయవాది నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్
నూతి రామ్మోహన్ రావు గారు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, సాహితీవేత్త, పరిశోధకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ